హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, యువర్ ఫ్యామిలీ డాక్టర్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మనం మళ్ళీ వీడియోలన్నీ రీస్టార్ట్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ నేను ఇదివరకు రోజుకి 4-5 వీడియోలు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మనం ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ 15 లక్షల సబ్స్క్రైబర్స్ని దాటామన్నమాట. సో ఆ తర్వాత బ్యాలెన్స్ అనేది చేయలేక వర్క్ ఆపరేషన్లు చేసుకుంటూ మనం హాస్పిటల్ అడ్మిన్ చేసుకుంటూ ఒక్కొక్కసారి కుదరక వీడియోస్ మీద టైం పెట్టలేకపోయాను. సో కాకపోతే నాకు పేషెంట్లను చూడటం కన్నా కూడా వీడియోలు చేయటమే ఎక్కువ ఇష్టం. కానీ పేషెంట్లు సంబడి వచ్చి మన దగ్గర చూపించుకుందామని వెయిట్ చేసే వాళ్ళని కాదని మనం వీడియోలు చేయటం కూడా కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకని ఇష్టం అంటే ఇప్పుడు వన్ టు వన్ మన నాలెడ్జ్ అనేది ఒక పేషెంట్ వచ్చి మన ముందు కూర్చుంటేనో, వాళ్ళకి ఆపరేషన్ చేస్తేనో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనో దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. మహా అయితే కింద మడి ఎరగ తీసుకుంటే కూడా రోజుకు 100 మందిని దాటి చూడలేము. 100 మందిని చూస్తే కూడా అంత న్యాయం చేయలేము. 50 మంది నుంచి 75 మంది వరకు ఆపరేషన్ లేకుండా ఉంటే 75 మందిని వరకు చూడొచ్చు. 50 మంది నుంచి ఆపరేషన్లు అది ఉంటే 50 బిలో అయితేనే న్యాయం చేయగలుగుతాం. అది కూడా చాలా కష్టపడితే, అంటే 12 గంటలు చూస్తే కనీసం ఒక్కొక్కరికి 5 నిమిషాలన్నా ఒక్కోసారి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాల్సి రావచ్చు. అందువల్ల పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు సరే ఇక వీడియోలు చేయలేకపోవటం వల్ల ఇప్పుడు మనకి చాలా గ్యాప్ వచ్చింది. కానీ చాలామంది ఎక్కడ కలిసినా ప్రజలు గుర్తుపట్టడం జరుగుతుంది. ఏం డాక్టర్ గారు మీ వీడియోస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అది నాకు కూడా ఫస్ట్ నుంచి ఎందుకని ఇష్టం అంటే, మనం ఒక వీడియో ద్వారా ఒక 1000 మందికి, 1,00,000 మందికి, 10 లక్షల మందికి కూడా రీచ్ అవ్వచ్చు. దాంట్లో 10 లక్షల మందిలో ఆ వీడియోలో ఉన్న మ్యాటరు మీది చాలా అథెంటిక్గా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది, ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. అది పాటించి మేము చాలామంది హ్యాపీగా ఉంటున్నాము. చాలామంది మీరు చెప్పిన ఈ చిట్కాలు పాటించి మా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాము అని చాలామంది చెప్తుంటే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. మనకు ఒక ఆపరేషన్ చేసి పేషెంట్ని సేవ్ చేస్తే ఎంత ఉంటుందో దీంట్లో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇది లిమిట్, ఎండ్లెస్. ఎన్ని లక్షల మందో ఉపయోగం పొందుతారు కాబట్టి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. చాలామంది అంటూ ఉన్నారు, ఏంటి నీకు టాపిక్స్ లేవా, టాపిక్స్ అయిపోయినాయా అని. టాపిక్స్కి అంతే లేదండి. ఒక్కొక్క మెడిసిన్ పుస్తకం తీస్తే ఇంతలా ఉంటుంది. మనం పుస్తకం పక్కన పెట్టుకున్నాం అంటే అసలు టాపిక్స్కి అంతే లేదు. మన ఓపిక, చెప్పేది మన ఓపిక, వినేది మీ ఓపిక. అందుకని మళ్ళీ వీడియోలు ఫ్రీక్వెంట్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఏంటంటే ఇన్ ద బిగినింగ్ ఇట్ వాజ్ వన్ మ్యాన్ ఆర్మీ. అంటే ఒక్కడనే నేనే అన్నీ చేసేవాడిని. ఆపరేషన్లు నేనే చేసేవాడిని, ఓపీడీ నేనే చూసేవాడిని, సర్జరీ అయిన తర్వాత ఐసీలో కూడా నేనే చూసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 డాక్టర్స్ టీమ్ లాగా అయ్యాం. సో ఇంకా ఎప్పుడైతే టీం అవ్వలేకపోతే మన ఆరోగ్యం పాడైపోతుంది. అన్నిటికీ నేను దేనికి స్పెషలిస్ట్, ఆపరేషన్ చెయ్యటానికి స్పెషలిస్ట్ అనుకోండి. ఆపరేషన్ చేసే ఆ పావు గంట నేను ముఖ్యమైన స్టెప్స్లో నేను ఉంటే సరిపోతుంది, మిగిలిన టైం నేను అవసరం లేదు. సో ఇప్పుడు అట్లా ప్రయారిటైజ్ చేసుకుని ఎక్కువ టీం మెంబర్స్, మత్తు డాక్టర్ కానీ, ఐసీయూ డాక్టర్స్ కానీ ఎక్కువ మంది ఉండటం వల్ల సర్జరీ అయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవటం, సర్జరీ అయిన తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ టీమ్ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి మంచి మంచి డాక్టర్స్ని అందరినీ టీమప్ చేసుకోవటం వల్ల మళ్ళీ కొంత ఫ్రీ టైం మనం తీసుకోగలిగాము. ప్లస్ మీన్ వైల్ ఈ మధ్యలో కూడా ఏం జరిగింది అంటే, మా పెద్దమ్మాయికి నీట్ ప్రిపేర్ అవ్వటం, చాలామందికి అప్పుడు నీట్ అప్పుడు లాస్ట్ ఇయర్ నీట్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ నీట్ అప్పుడు నేను చేశాను. అది పేపర్ లీక్ అవటం కానీ, జరిగిన అన్యాయాలు కానీ అన్నీ కూడా అప్పుడు చేశాను. కానీ చాలామందికి తెలియదు మీ పాపకి ఏమైందండి అని, సీట్ వచ్చిందా రాలేదా అని క్వశ్చన్ మార్క్ పెడతా. పాపం వాళ్ళకి చెప్పలేదు నేను, ఏంటంటే సమయం సందర్భం రాలేదు, ప్లస్ నేను వీడియోలు తగ్గించేశాను. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఫ్రెష్గా. చాలా టాపిక్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడో అనిపిస్తూ ఉంటాయి, ఇది చెప్దాం, దీని మీద చేయాలనుకుంటాం, మళ్ళీ మర్చిపోయాను. సో విల్ గెట్ బ్యాక్ టు ఆల్ ద వీడియోస్ అగైన్. చివరికి మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది అనమాట. సో ఫ్రీ సీటే వచ్చింది ఎంబీబీఎస్లో.
సో ఆ టైంలో నేను కొంత టైం ఇప్పుడు ఈ టైంలో చదువుకునే వాళ్ళకి తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇస్తే చాలండి, వాళ్ళు రైట్ డైరెక్షన్లో ఉంటారు. టైం అండ్ మోరల్ సపోర్ట్ ఏమన్నా వీలైతే వాళ్ళకి టైం కొంత సేవ్ అయ్యేటట్టుండి మనం ఏమన్నా చెప్పగలిగితే చెప్పొచ్చు. చాలామందికి అవసరం కూడా ఉండదు. కొంతమందికి ఏదైనా మనం ఒక గంటది చదివి వాళ్ళకి పావు గంటలో చెప్పామనుకోండి, వాళ్ళకి 45 నిమిషాలు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఒక్కొక్కసారి కొంత హెల్ప్ అలా కూడా చేయొచ్చు అనమాట. సో దానికన్నా అందరూ అది చేయలేరు, అంత అవసరం కూడా కాదు. కానీ మోరల్ సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్గా ఫ్రీ సీట్ అనేది అయితే తెచ్చుకోగలిగాము ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక రికార్డింగ్ చేయటానికి కూడా సెపరేట్ కెమెరాస్ కానీ తర్వాత ఒక రూమ్ కానీ అరేంజ్ చేసుకున్నా. ఇన్నాళ్ళు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 5 నిమిషాలు ఇలాగే ల్యాప్టాప్లో చేస్తున్నాను. ఇప్పుడు కూడా మన దిక్కుమాలిన సెటప్లో ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు, డాక్టర్ గారు మీరు ఇలా మా మొహంలో చూసి చెప్తుంటే మేము టీవీలో చూస్తే మొత్తం మీరే మొహమే కనపడుతుంది, కొంచెం దూరం పెట్టుకుని మొత్తం ప్రొఫైల్ వచ్చేటట్టు తీస్తే బాగుంటుంది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా పాపం వాళ్ళకు సార్ట్అవుట్ చేద్దాము. కంటెంట్ ఇంపార్టెంట్ కదా, ఎలా ఉంటే ఏముంది, మనం ఎలా ఉంటే ఏముంది, వీడియో ఎలా ఉంటే ఏముంది, మనం చెప్పింది వినపడి స్పష్టంగా అర్థమైతే చాలు కదా అని అనుకునేవాడిని. సో టైం కనుక నాకు ఇంకొంచెం పర్మిట్ చేస్తే కనుక డీటెయిల్డ్గా ఇంకా మంచిగా తీస్తాను, లేదంటే ఇలాగే కంటిన్యూ అయిపోదాం. సో వీ విల్ స్టార్ట్ అగైన్ విత్ ఆల్ ద న్యూ టాపిక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.